అందరికీ నమస్కారం. సన్‌డే క్రికెట్‌కు స్వాగతం. సో, ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు అంటే 16థ్ జూన్‌న జరిగే 2 మ్యాచెస్ ఉన్నాయి. ఒకటి న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక, అలాగే ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్. ఈ 2 మ్యాచెస్ ఉన్నాయి. 2 మ్యాచెస్ కూడా ఒకటే గ్రౌండ్ సౌత్ హాంప్టన్‌లోనే జరుగుతాయి. అలాగే అలాగే ఫస్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక. న్యూజిలాండ్ అండ్ శ్రీలంక వచ్చిన వారు ఏంటంటే రెండు టీమ్స్ కూడా ఓడిపోయి వస్తున్నాయి. రెండు టీమ్స్ కూడా ఓడిపోయి వస్తున్నాయి. సో ఆ రెండు టీంలు కూడా వాటి యొక్క ఫస్ట్ విక్టరీ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ అయితే జస్ట్ 1 రన్ మార్జిన్ తోటి ఓడిపోయి వస్తుంది. అది కూడా ఒక బాల్ స్పేర్ గా ఉండడంతో. అంటే వాళ్ళు చాలా దగ్గరకు వచ్చినాయి. ఆరు క్యాచ్లు మిస్ చేసిన అగైన్స్ట్ వెస్టిండీస్ దగ్గర ఫీల్డింగ్ లో ఉన్నప్పుడు 6 క్యాచ్లు మిస్ చేశారు. 3 రన్అట్లు మిస్ చేసినా సరే లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది. అంటే దేల్ బి ద వన్ హార్ట్ హిమ్సెల్ఫ్, అంటే వాళ్ళే బాగా హార్ట్ అయి ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒక టెరిఫిక్ అనేది ఎప్పుడు కూడా న్యూజిలాండ్ అనేది చాలా మంచి అపోనెంట్, చాలా మంచి అపోనెంట్. అదేం చేస్తుంటే ఎప్పుడు బ్యాటింగ్ లో బౌలింగ్ లో రాకపోయినా ఫీల్డింగ్ లో మాత్రం దే ఆర్ ద నెంబర్ 1. కానీ ఆ రోజు మాత్రం ఇట్స్ బ్యాడ్ డే ఫర్ ద న్యూజిలాండ్. సో అది కంప్లీట్ గా మర్చిపోయేసి ముందుకెళ్ళేసి ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ గురించి ఫోకస్ చేయాలి. ఈ రోజు మాక్సిమం వాళ్ళు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఈ మూడింటిని వాళ్ళు కరెక్ట్ చేసుకుని వస్తారని నేను అనుకుంటున్నా. సో ఇట్స్ నాట్ గోన్ బి ఈజీ టు ఎస్పెషలీ శ్రీలంక ఉమెన్స్ కి అయితే అసలు చాలా కష్టం. వాళ్ళు కూడా అంతే. లాస్ట్ మ్యాచ్ అసలు సరిగా పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఒక్క ప్లేయర్ ని పెట్టుకునేసి ఇద్దరు ప్లేయర్స్ మీద వాళ్ళు ఇప్పటికే వెళ్తున్నారు. ఎంటైర్ టీమ్ ఎఫర్ట్ అయితే పెద్దగా కనిపించట్లేదు. సో ప్రాబబ్లీ ఇట్స్ న్యూజిలాండ్ గేమ్. సో స్క్వాడ్ గురించి లేదా ప్లేయింగ్ 11 గురించి స్క్వాడ్ గురించి వస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్ తోనే ఉంటారు. పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఏది రాదు. సో మార్పులు చేర్పులు ఒకవేళ ఉంటే ఏముండవు. మై ప్రాబబుల్ ప్లేయింగ్ సేమ్ ఉంటది. సో మై ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మాత్రం ఇదే. ఇదే నా ప్లేయింగ్ 11. ఇంతకు మించి అయితే వేరే ఏముండవు. రెండు మాక్సిమం అలాగే ఉంటాయి. అయ్యే ప్లేయింగ్ 11తో ఉంటుంది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు కాదు. కాకపోతే ఏంటంటే చూసుకుంటారు. ఏదైనా ఒకటి అర మార్పులు ఏమైనా చేస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో బస్. సో వాళ్ళైతే ఖచ్చితంగా అదే చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు, న్యూజిలాండ్ కానీ శ్రీలంక కానీ. సో కమింగ్ టు ద నెక్స్ట్ మ్యాచ్, ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్. సో పెద్ద చెప్పుకోవాల్సిన మ్యాచ్ అయితే ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఇంగ్లాండ్ అనేది అది డామినేషన్ విక్టరీ లేదంటే నెంబర్ 1 కంటెండర్స్ కాదు. ఇట్స్ ఏ స్టేట్మెంట్ అనమాట. ఆ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మేము టైటిల్ కోసం వస్తున్నాం, మేము టైటిల్ కోసం వచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెండర్స్ అని అథారిటేటివ్ ఒక స్టేట్మెంట్ మిగతా టీమ్స్ అన్నిటికీ ఇచ్చారనమాట. సో వాళ్ళు ప్లేయింగ్ 11 మార్చుతారా అంటే ఇంగ్లాండ్ మార్చరు. ప్లేయింగ్ 11 ఆల్రెడీ మార్చారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సిన ఆల్రౌండర్స్ ఉన్నారు, కావాల్సిన బ్యాటర్స్ ఉన్నారు, కావాల్సిన బౌలర్స్ ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో లారెన్ బెల్, లిజీ లించ్, అలాగే గిబ్సన్ ఉన్నది, అలాగే వాళ్ళ వైస్ కెప్టెన్ చార్లీ డేన్ ఉన్నది, అలాగే వాళ్ళ కెప్టెన్ స్పెషల్ కెప్టెన్ నాట్స్ బ్రంట్ ఉంది. సో వీళ్ళంతా కలిసి ఆల్రెడీ ఒక మంచి ప్లేయింగ్ 11 ఫామ్ అయింది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్లుగా ఏమీ జోన్స్ డానీ వైట్ సెట్ అయ్యారు. వాళ్ళిద్దరు సెట్ అయిన తర్వాత ఇంకెందుకు మళ్ళీ కొత్త ప్లేయర్లు. సో వాళ్ళైతే పెద్ద ఏం మార్పులు చేర్పులు చేసుకోరు.
అలాగే ఐర్లాండ్ దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర పెద్ద ప్లేయింగ్ లెవెన్ ఏం లేదు. సో వాళ్ళు లాస్ట్ మ్యాచ్ స్కాట్లాండ్ తో ఓడిపోయినా సరే వాళ్ళు పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అప్సెట్ అంటే రాదు. బిగ్గెస్ట్ అప్సెట్ అనేది అయితే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మా ఎగ్జామ్ ఉంటుంది, మ్యాక్సిమం ఇంగ్లాండే గెలుస్తుంది. సో దాని మీద మాత్రం ఫోకస్ ఉంటుంది, అంతకు మించి పెద్దగా ఏం ఉండదు, అంతకు మించి ఇంకేం ఉండదు. సో అదేమో నైట్ 11కి ఉంది మ్యాచ్, మన ఇండియన్ టైం ప్రకారం అయితే నైట్ 11కి ఉంది. అలాగే ఇది న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ నైట్ 7కి ఉంది. సో హాట్స్టార్లో కావచ్చు, సోనీ స్పోర్ట్స్లో కావచ్చు, స్టార్ స్పోర్ట్స్లో కావచ్చు చూసుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇంగ్లాండ్ అయితే సేమ్ ప్లేయింగ్ 11, ఇంతకు మించి ఏమి ఉండదు. సేమ్ ప్లేయింగ్ 11 ఉంటుంది, ఇదే ప్లేయింగ్ 11, ఇంతకు మించి వేరేదైతే ఏమి ఉండదు. సో ఇంతకు మించి ఏముండదు. అలాగే ఐర్లాండ్ కూడా పెద్ద మార్చడానికి వాళ్ళ దగ్గర పెద్ద టీం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు దీంతోనే వస్తారు, అది ఇంతకు మించి ఇంకేం లేదు. సో wish best of luck them both teams. So thanks for watching.